నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం. వివరాలు మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. జీఎస్టీపై చంద్రబాబు పచ్చి అబద్దాలు. వైసీపీ హయాంలో ఆర్థిక ప్రగతిపై వాస్తవాలు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మాజీ మంత్రి కాకాని ఆక్షేపణ. గోవింద నామస్మరణతో మారుమ్రోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. ప్రజలకు పిలుపునిచ్చిన కాకినాడ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీధర్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ధాన్యం సేకరణకు 700 కోట్ల రూపాయల రుణం కోసం ఏపీ మార్క్ఫెడ్కు ప్రభుత్వ హామీని కేబినెట్ ఆమోదించింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ వ్యవస్థపై చర్చ జరగడంతో పాటు రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చ జరిగింది. 62 నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫెర్రో అల్లాయస్ పరిశ్రమకు విద్యుత్ డ్యూటీ టారిఫ్ తగ్గింపుకు ఆమోదం లభించినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగి నిర్ణయం తీసుకుంటూ జరిగింది. 24-25 ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం అవసరమైన నిధుల్ని ఎన్సీడీసీ నుంచి అంటే 700 కోట్లు ఏపీ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అదనపు రుణ సౌకర్యంగా 700 కోట్ల మేర రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీని పొడిగించడం మరియు ప్రభుత్వ గ్యారంటీ కమిషన్ను మాఫీ చేయడంతో పాటు ఆ నిధులను ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్కు బదిలీ చేయడం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏపీ ఫెర్రో ఎలాయిస్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ జీఓఎంఎస్ నెంబర్ 26/11/23 ఏదైతే టారిఫ్ విద్యుత్ సుంకంలో తగ్గింపులు ఏదైతే ఇంత ముందు ఇవ్వబడ్డాయో దాన్ని మరో 6 నెలలు అంటే మార్చ్ 2025 వరకు కూడా పొడిగించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రతిపాదనని మంత్రిమండలి పెట్టడం జరిగింది. దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. 62 నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటీన్స్ని ప్రారంభించడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగింది. ఇప్పటికే 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా కేవలం 5 రూపాయలకి పూటకి పేదవాడు శుచికరమైన భోజనం ఆకలి తీర్చే కార్యక్రమం ఒక పుణ్య కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది. మిగతా ఎక్కడైతే లేవో ఆ నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేయబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా నాగావళి నదిపై సర్దార్ గౌతుల చిన్న తోటపల్లి బ్యారేజ్ మీద ఎడమవైపు హెడ్ స్లూయిస్ లెఫ్ట్ సైడ్ కూడా 2 సైడ్లు కూడా 1 మెగావాట్ 1 మెగావాట్ తర్వాత 2.7 మెగావాట్స్ హైడ్రో ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తానికి ఆమోదం తెలిపడం ఎన్ఓసి జారీ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ ఐసిడిసి స్పెషల్ పర్పస్ వెహికల్కి కొప్పర్తి వైఎస్ఆర్ కడప జిల్లా సీకేదిన్నె మండలం కొప్పర్తి మరియు తాడిగొట్ల గ్రామాల్లో 2595.74 ఎకరాల భూమిని ఏపీఐసికి బదిలీ చేయటం. అదేవిధంగా కర్నూలు జిల్లా ఓరకల్ మండలం మీదివేముల ఉప్పలపాడు మరియు కొంతలపాడు గ్రామాల్లోని 2621.15 ఎకరాలని ఏపీఐసికి బదిలీ చేయడం కోసం ఏదైతే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజులు ఏదైతే ఉంటుందో వాటిని ఆ ఫీజులు మినహాయించడానికి, ఎందుకంటే ఇది రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ లాంటిది. 2 కారిడార్స్ కేంద్ర ప్రభుత్వం మనకి కేటాయించింది కాబట్టి త్వరితగతిన అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యే విధంగా ఉండటం కోసం మరి వారికి ఇంకా ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకుంటాం జరిగింది. మరి దీనికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. జీఓఎంఎస్ 84 డేటెడ్ 24/2/23 ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్రమబద్ధీకరణకై దరఖాస్తుల దాఖలు సౌకర్యం మరియు 22A కింద నిషేధిత ఆస్తులుగా నోటిఫై చేయబడి భూముల క్రమబద్ధీకరణ కోసం నిబంధనలు షరతులకు అనుగుణంగా సంబంధిత రుసుము చెల్లించడం ద్వారా మిగిలిన దరఖాస్తుల స్వీకరణకు
గడువును 31/12/2025 వరకు పొడిగించాలని చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రోగ్రాం పేదలందరికీ ఇళ్ళు. ఈ ప్రోగ్రాం కింద 3 సెంట్లు రూరల్లో 2 సెంట్లు అర్బన్లో ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాం. విజన్ 2047 పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి తొండాట ఆడటం ఆయనకు కొత్తమీ కాదన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇస్తారని, అధికారులకు వచ్చాక మేనిఫెస్టోను ప్రక్కన పెట్టేస్తారని విమర్శించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతిని గురించి మీడియా ద్వారా చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారన్నారు. దీనికి రుజువుగా స్వయంగా ఆయనే కొన్ని గణాంకాలను కూడా ప్రకటించారన్నారు. తనకు వంతపాడే మీడియాలో తానే ఈ దేశంలో అతిపెద్ద విజనరీ అని చాటుకునేందుకు ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. ఎన్ని రకాలైనటువంటి అసత్యాలు వల్లించగలడో, అబద్ధాలు చెప్పగలమో అన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడికి ఈ తొండాట ఆడడం అనేటువంటిది కొత్త ఏమీ కాదు. ఇది సాధారణమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు రకరకాలైనటువంటి హామీలు ఇస్తాడు, రంగురంగుల మేనిఫెస్టోలు సృష్టిస్తాడు. వాటిని తీసుకెళ్లి జనంలో ఏ విధంగా ఓట్లు దండుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టి ఓట్లు దండుకుంటాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏదో ఒక విధంగా మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మొండి చేయి చూపించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి వెనతో పెట్టినటువంటి విద్య. అందుకనే ఈరోజు మరలా తనంత గొప్పవాడు, తనంత మేధావి, ఈ దేశంలో నేడు అనేని డప్పాలు కొట్టుకునేటువంటి కార్యక్రమానికి ఈ సంవత్సరంలో మరలా సంక్రాంతి పండుగ వెళ్లిన మాయన్నే ఆయన శ్రీకారం చుట్టాడు. ఈరోజు ఆయనకున్నటువంటి ఒకే ఒక నమ్మకం ఏంటంటే, ఏమి చేసినా ఏమి చేయకపోయినా పర్వాలేదు, చేసిన దాన్ని చేయని దాన్ని కలిపి ఏదో బ్రహ్మాండంగా చేశామని చెప్పుకొని బాగా ఊదుకొని ఏదో తన సొంత మీడియాలో దానికి సంబంధించినటువంటిది విస్తృతంగా ప్రచారం చేసుకుంటే సరిపోతుంది అని చెప్పింది. నిన్న కూడా అనేక రకాలైనటువంటి గణాంకాలు తీశాడు, లెక్కలు వివరించాడు. వాటన్నిటిని వక్రీకరించడం, తారుమారు చేయడం, ఉన్నది లేనట్టుగా లేనిది లేనట్టుగా కొన్ని నంబర్లను కత్తిరించడం, రకరకాలైనటువంటి విన్యాసాలు చేసి దానిలో కూడా ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దారి తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థని నేను గాడిలో పెడుతున్నాను అని చెప్పి పదే పదే చెప్పడం జరిగింది. దాదాపుగా నాకు అనిపించింది నిన్న ఆయన మీడియా సమావేశం చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలకు సరిపడా అబద్దాలు నిన్న ఒక్కరోజే చెప్పేశాడు. వాస్తవాలను వక్రీకరించడం, దాచిపెట్టడం, ఊహాజనితంగా ఏదో లెక్కలు లేనటువంటి రీతిలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రకరకాలైనటువంటి వల్లి వేయడం జరిగింది. వాటికి సంబంధించి ప్రధానంగా ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు నిన్న 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిఎస్డిపి వృద్ధికి సంబంధించి అడ్వాన్స్ ఎస్టిమేట్స్ గణాంకాలని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వివరించాడు. ఆయన దాంట్లో పూర్తిగా తన మార్కు తెలివితేటలు ఏమేమి ఉన్నాయో అన్ని ప్రయోగించాడు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కోవిడ్ సంక్షోభాన్ని గురించి కానీ, రాష్ట్రంలో జరిగినటువంటి వృద్ధి రేటు కానీ, ఈ వృద్ధి రేటు దేశ వృద్ధి రేటులో ఏ విధంగా భాగస్వామ్యమైందనేటువంటి విధానాన్ని చెప్పడంలో కానీ ఆయనకి మనసు రాలేదా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే దానిని నేను బాగా చేశాను జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అని అనిపించుకోవాలి, నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశాడని ఉంది కాబట్టి దానిని ఏదో ఒక విధంగా మాయమాటలతో మభ్యపెట్టి దానికి మసిపూసి మారేడికాయ చేసి ప్రజలను మోసం చేయాలి దీంట్లో కూడా అని చెప్పి నిన్న దాకా మాటల గారెడిగా ఉన్నటువంటి చంద్రబాబు అంకెల గారెడికి కూడా నిన్న శ్రీకారం చుట్టడం జరిగింది. చంద్రబాబు గారు ఎకనామిక్ సర్వేలో, ప్రభుత్వమే చేసినటువంటి ఎకనామిక్ సర్వేలో ఒక అంకె చూపించి, ఎకనామిక్ సర్వేలో నిన్న చంద్రబాబు నాయుడు గారు దానికి భిన్నంగా అంకెలు చూపించడంలోనే అసలు రహస్యం దాగుంది. అంటే చంద్రబాబు నాయుడు గతాన్ని ఏదైతే తాను ప్రకటించినటువంటి వాటిని తిరగదోడి, వాటిని రకరకాలుగా చూపించి, గతంలో బాగలేదని చెప్పి వాటిని తగ్గించి, తను బ్రహ్మాండంగా చేశాడనేటువంటి దానికి పెంచుకునేదానికి, పెంచాలి అంటే తాను చేసినటువంటిది 7 నెలల కాలంలో పెరిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి గతంలో బాగలేదనేటువంటి నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. 7 నెలల నుంచి పాడిందే పాట, నిషేధుల జాబితా నుంచి అక్రమంగా తొలగించినటువంటి భూముల మీద మేము వాటి మీద నిర్ణయానికి ఒక కమిటీ వేస్తున్నాం, రకరకాల కమిటీలు వేసావు, రకరకాలైనటువంటి విచారణ చేపట్టావు, దగ్గర నేరుగా మీ రెవెన్యూ సెక్రటరీనే పంపించావు, వాళ్ళ విచారణలో ఏమైందో తెలియదు, మళ్ళా మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళా చర్యలు తీసుకుంటాం. అదే మాట నీ అసమర్థ ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వానికి వాటికి సంబంధించి ఎక్కడన్నా తప్పులు జరిగినాయని చెప్పడానికి 7 నెలల సమయం సరిపోలేదా? అంటే 7 నెలల సమయంలో
నువ్వు వెతికినా ఏమి తప్పులు కనిపించలేదు కాబట్టి, తప్పులు కనిపించినటువంటి దాన్ని నువ్వు నోటుకుండా తప్పులు జరిగాయని చెప్పి నువ్వు మాట్లాడావు కాబట్టి, లేని తప్పులు సృష్టించేటువంటి ప్రయత్నంలో ఉండవు కాబట్టి ఆ కమిటీ ఈ కమిటీ అని చెప్పి కాలయాపన చేస్తూ సమయం తీసుకుని ఏదో ఒక నిందమోపడానికి చేసేటువంటి ప్రయత్నం స్పష్టంగా అర్థమైపోతుంది. మరలా ఈ రోజు నువ్వు జరిగినటువంటి కేబినెట్ భేటీలో జరిగినటువంటి దాంట్లో మరలా చెప్పాడు. ఈరోజు అదే పాట పలు కార్యక్రమాలకు మళ్ళా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి శ్రీకారం చుడతాం. ఏమి అంటే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా, వీటికి సంబంధించి అమలుకి సిద్ధం కావాలని 7 నెలల తర్వాత ఇచ్చేటువంటి దానికి ఈరోజు సిద్ధంగా అమ్మంటున్నాడు. జూన్లో ఇస్తానని చెప్తున్నాడు. నేను ఇవ్వను గాని ఇస్తానని చెప్తాను. ఊరిస్తా, వదిలేస్తా, అంతే. సింపుల్ ఫార్ములా. తెలుసుకోవాల్సింది నీకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి పేరు పరిపాలన ఉచ్చరించేటువంటి అర్హత కూడా. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.